గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, సాధారణంగా ఈ సమస్య ఇప్పట్లో ఎంతవరకు ఉందో తెలియదు కానీ ఒకప్పటి కాలంలో అయితే చాలా ఎక్కువగానే ఉండేదేమో గ్రామాల్లో. అట్లా హస్బెండ్ తాగి ఇంట్లో భార్యను కొట్టడము, ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, ఇలాంటివి చాలా సందర్భాల్లో మనం చూసే ఉంటాము కదా. అయితే ఇప్పుడు కూడా అలా మరీ కొట్టే అంత, బజారుకి వెళ్ళే అంత గొడవలు అవ్వకపోయినా అసలు ఫ్యామిలీని పట్టించుకోకుండా బాగా తాగి వాళ్ళ వ్యసనాల్లో వాళ్ళే ఉండిపోయే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి అసలు ఏమీ వాళ్ళని మార్చలేరు, అట్లా అని చెప్పి వదిలి వెళ్ళిపోలేరు. కుటుంబ బాధ్యతలన్నీ ఆపోజిట్ పర్సన్కే పడిపోతాయి. అలాంటి సందర్భాల్లో ఆ భర్తని దారిలోకి తీసుకొస్తే అంతా సెట్ అయిపోతుందన్న ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావాలంటే ఏదైనా మంత్రం ఉందా? తప్పకుండా ఉంటుందమ్మా. అంటే గతంలో ఈ సమస్య చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు బాగా అవేర్నెస్తో ఉండి ఏంటి తగ్గేదేలే అన్నట్టుగా ఉంటున్నారు కదా. అంటే మరి పడి ఉన్నప్పుడు రూమ్లో వేసి పిల్లిని కొట్టినా కూడా పిల్లి పులి అవుతుంది. అవును. సో ఇవాళ స్త్రీ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా అణగదొక్కబడి వివక్షకి గురై ఎన్నో ఏళ్లుగా పురుష జాతితోని ఇబ్బందులు పడిన వాళ్ళు ఇవాళ తిరిగి అంటే ఏదిస్తే మనకు అదే వస్తుందని ఇవాళ మొత్తం రివర్స్ జరుగుతుంది అంతా కార్యక్రమం అంతా. అంటే ఏదేమైనప్పటికీ కూడా కుటుంబం బాధ్యత అనేది యజమానిది కాబట్టి ఇప్పటికీ కూడా చాలామంది హౌస్ వైఫ్లు ఉన్నారు కాబట్టి, అంటే అందరూ ఉద్యోగస్తులే లేరు. అవును. కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లలు చూసుకునే హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో ఈ హౌస్ వైఫ్స్ భర్త సంపాదించి తీసుకొచ్చి ఇస్తేనే కుటుంబాన్ని గడపాలి. అలాంటి భర్త బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే, వచ్చిన డబ్బంతా బయట తగలేస్తే, రకరకాలు కొంతమంది మద్యానికి బానిసై, కొంతమంది జూదానికి బానిసై, కొంతమంది ఇప్పుడు ఇవాళ రేపు ఫోన్స్లో గేమ్స్ వస్తున్నాయి, వీటితో బెట్టింగ్ గేమ్స్, బెట్టింగ్స్, ఇలాంటి వాటికి ఇప్పుడు కొత్తగా వ్యసనపరులు అవుతున్నారు. తెలియకుండానే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని అందుబాటులో ఉంది, ఇలా అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటి గృహిణి ఇల్లు సంసారాన్ని నడపడానికి చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఏది కూడా అంత ఈజీగా లేదు, అన్ని ధరలు ఆకాశంలో ఉన్నాయి. పిల్లలకి వండి పెట్టాలన్నా, పిల్లలకి ఏదైనా పెట్టాలన్నా, తను ఇంట్లో తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ వంట చేసి పెట్టాలన్నా కూడా సరైన ఆదాయము, సరైన సౌకర్యాలు లేకపోతే చేయలేరు. సో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే భర్తల వల్ల బాధపడే గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను చెప్పే ఈ మంత్రం పనికి వస్తుంది. సో ఆయన అందరూ అలా ఉంటారని మనం చెప్పలేము, అందరూ అలా ఉండరు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్న సమాజంలో రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. బట్ మనం చెప్పేది టోటల్గా మగవాళ్ళకి చెప్పినట్టు అని కాదు, లేదా టోటల్గా ఆడవాళ్ళు బాధ్యతగా ఉంటారని కాదు. ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు. ఇలా ఉండి ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఇంటిని నడిపేవాళ్ళు, అంటే గృహలక్ష్మే మహాలక్ష్మి. మీ ఇంట్లో ఉన్న ఇల్లాలే మహాలక్ష్మి. ఇంట్లో ఉన్న ఇల్లాలు కంట తడి పెట్టి, ఇంట్లో ఉన్న ఇల్లాలు బాధకి దుఃఖానికి లోనవుతే ఆ యజమానికి కూడా కలిసి రాదు, ఆ ఇల్లు కూడా పైకి రాదు. ఇంట్లో స్త్రీ ఏడుస్తూ ఉంటాయి. సో ఆమె ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాపం ఏదో ఒక యావగేషన్, ఒక పూజా పునస్కారం, రకరకాలు. కొంతమంది టీవీ సీరియల్స్ చూస్తారు, కొంతమంది ఇవేవి మైండ్లోకి ఎక్కించుకోకుండా నువ్వు తీసుకొస్తే ఉంటుందా తెలియదని వాళ్ళు బిందాస్ కూర్చుంటారు. వీళ్ళ పనే బాగుంటుంది. అంటే వాళ్ళకున్న మానసిక వాళ్ళ స్టేటస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ కొంతమంది అలా కాదు, పిల్లలకి పెట్టకుండా పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే వీళ్ళు చాలా బాధపడతారు. సో రకరకాల కండిషన్లు వీక్ అయిపోతుంటారు. సో వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా అలవాటు చేసుకొని పారాయణ చేసుకుంటే ఇంట్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే భర్త వశమవుతాడు. వశమవుతాడంటే ఇక్కడ అర్థం ఏంటంటే
కుటుంబానికి బాధ్యతకి వశమవుతాడు అని. ఓకే. వశమవుతాడు అంటే తన కర్తవ్యాన్ని తను కరెక్ట్ గా కరెక్ట్ గా నిర్వర్తిస్తాడు నిర్వర్తిస్తాడు, ఫ్యామిలీకి సంబంధించి. బాధ్యతగా ఆలోచిస్తాడు. ఉమ్, నా నా భార్య పిల్లలు లోకం. ఇప్పుడు కుటుంబమే నీకు లెక్కలేకపోతే రేపొద్దు నువ్వు సమాజానికి ఏం చేస్తావు? అంతే కదా. నీ పిల్లలకే నువ్వు తిండి పెట్టినోడు సమాజం బయటికి వెళ్ళి అన్నదానం చేస్తానంటే ఉపయోగం ఏంటి? అవును. నీ ఇంట్లోనే నీకు భార్య పిల్లల్ని చూసుకోవడమే రాదు, నువ్వు బయటికి వెళ్ళి వేదికలెక్కి సమైక్యత వర్ధిల్లాలి, జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటే ఉపయోగం లేదు. అసలు భగవంతుడు మెచ్చుతాడా ఇలాంటివి? మెచ్చాడు కదా. ఏంటి ఇప్పుడు ఇవాళ రేపు 90% అదే జరుగుతుంది. ఉన్నారు, అలానే ఉన్నారు. బయటకు ఓ మాట చెప్తారు కానీ ఇంట్లో చూస్తే అంత దోమల మోత. ఇలాంటి వాళ్ళు చక్కగా అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని పాదాలు పట్టుకుంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా చక్కగా భర్త వశమవుతాడు ఇన్ ది సెన్స్ తన బాధ్యతను తను తెలుసుకొని భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు అని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః స్వాధీన వల్లభాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని రోజుకు 42 టైమ్స్ కనుక చేసుకుంటే ఎవరైనా సరే ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న భర్తలు దారిలోకి వచ్చి వశమవుతారు. ఓకే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ మంత్రానికి నియమాలు ఏమైనా ఉన్నాయా గురు? ఏమి లేవు. చక్కగా చేసుకోవచ్చు. స్నానం చేసిన దగ్గర నుంచి పడుకునే వరకు చక్కగా చేసుకోవచ్చు. ఓకే. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు ఎప్పుడు ఏ నియమాలు ఉండవు. స్త్రీ అంటేనే ప్రకృతి స్వరూపం. సో ఎటువంటి నియమాలు ఉండవు. వాళ్ళకు ఉండే నియమాలలో ఆ ఋతుక్రమం అప్పుడు ఆ 4-5 రోజులు తప్ప మిగతా రోజుల్లో వాళ్ళు ఎప్పుడు స్త్రీ అంటే అగ్నితో సమానం. అగ్ని పునీత సీత అంటే అగ్ని ఎంత స్వచ్ఛమైనదో అంత స్వచ్ఛమైనది స్త్రీ, ప్రకృతి రూపం కనుక ఎటువంటి నియమాలు ఉండవు. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ.